నిన్న ఏదైతే స్మితా సబర్వాల్ సంబంధించి ఏదైతే ట్వీట్ చేశారో దాన్ని ఈరోజు దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అంటే ఇక్కడ ఏదైతే ప్రెస్ మీట్‌కి సంబంధించి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారు కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని ఖండించడం జరిగింది. సో, ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ సంధ్య గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం. నమస్తే. చెప్పండి, అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఈ సమాజంలో అందరూ ఒకటే, అందరూ సమానం అనుకుని పోతున్న టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అందులో ఒక ఐఏఎస్ కేటగిరీ ఉన్న వ్యక్తి ఇట్లా చేయడం అనేది ఎట్లా? ఈమె వ్యక్తిగత అభిప్రాయం ఎట్లన్నా ఏడవనియండి, ఆమె లోపల పెట్టుకోవాలా? పబ్లిక్ డొమైన్లో ఆమె పెట్టడానికి ఆమెకు అర్హత లేదు. అసలు రాజ్యాంగాన్ని గౌరవించవలసిన స్థాయిలో ఉన్న ఆమె రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ మాట్లాడింది. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమైన వ్యాఖ్యలుగా ఒక సమూహాలని అవమానానికి, ఆత్మన్యూనతకి గురి చేస్తూ అహంకార ధోరణితో వ్యవహరించింది. ఒక ఐఏఎస్ మహిళా అధికారి అటువంటి అహంకార ధోరణికి గురైతే ఒకప్పుడు మహిళల్ని కూడా, ఈమెను కూడా మాట్లాడారు, ఈమె అట్లా మేకప్లు చేసుకుంటుందని, ఇంకోటి. అప్పుడు ఎవరు మేము ఆ వ్యాఖ్యల్ని కరెక్ట్ అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అంటే అది జెండర్ డిస్క్రిమినేషన్ సంబంధించింది. ఆమె వ్యక్తిగత ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఇట్లా తయారవ్వాలి, ఇట్లా ఫోటోలు పెట్టుకోవాలి, అంత మాత్రాన ఆమెని డాల్ అని ఇంకోటి అనడం కరెక్ట్ కాదు. నువ్వు పొద్దుగూకులు మేకప్లు అవి పెట్టుకుంటుంది, మళ్ళీ ఆ ఫోటోలన్నీ పెట్టుకుని వాటి మీద మురిసిపోతూ ఉంటుంది. దాని మీద చాలామంది కామెంట్లు చేస్తే ఇది కూడా జెండర్ డిస్క్రిమినేషనే. ఎందుకంటే కొంతమంది కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఏస్ అయితే ఉండవా, ఆమె ఏదో ఆమె పెట్టుకున్నప్పుడు మీరు అందరు ఎందుకు ఆమె వెనకబడతారు, ట్రోలింగ్ చేస్తారు అని మేము ఒక స్టాండ్ తీసుకుని ప్రకటించాం. అట్లాగే అనేక సందర్భాల్లో ఆమె సంచలన వ్యాఖ్యలు ఎదుర్కొన్నప్పుడు లేదా జెండర్ డిస్క్రిమినేషన్ గురైనప్పుడు. కానీ ఇది కూడా అంటే పుట్టుక కారణంగా రాజ్యాంగం ఏ రకమైన వివక్షని సమర్థించదు. ఎందుకంటే కుల, మత, జాతి, లింగ అట్లాగే వికలాంగ సంబంధించిన అన్ని రకాల వివక్షల్ని మన రాజ్యాంగం వ్యతిరేకించింది. అది కూడా తెలియకుండా ఆమె ఎట్లా ఐఏఎస్ అయింది? కాబట్టి ఆ సమూహాలకి సామర్థ్యం ఉన్నదా లేదా? హూ ఆర్ యూ ద బ్లడీ? ఆమె వాళ్ళకి సామర్థ్యం ఉందా లేదా అని చెప్పడానికి నీకు రైటే లేదు. యు ఆర్ నాట్ ద జడ్జ్, యు ఆర్ నాట్ ద డిసైడింగ్ పర్సన్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్, రాజ్యాంగానికి లోబడి ఎక్స్ప్రెస్ చేయాలి. ఆ సమూహాల వాళ్ళ పొద్దున్న లేస్తే మాకు చాలా మాట్లాడతారు అంటే అది కరెక్టా? అవ్వదు కదా. ఎందుకంటే అహంకార ధోరణితో అనేక రకాల ఆధిపత్య ధోరణులు ఈ సమాజంలో ఉన్నాయి. ఆ ఆధిపత్య ధోరణులతో అట్లా ఎవరు మాట్లాడినా తప్పే అవుతుంది. అది నీ పట్ల మాట్లాడినా తప్పే అవుతుంది, నువ్వు మాట్లాడినా తప్పే అవుతుంది. రిజర్వేషన్ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రిజర్వేషన్ అవసరం లేదు వీళ్ళకి, డిజబిలిటీకి రిజర్వేషన్ అవసరం లేదు, లేదా పైలట్ అయితే వీళ్ళని తీసుకుంటారా, అట్లాంటి టైప్ ఆఫ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె పేర్కొన్న ఉదాహరణలే తప్పు. ఎందుకంటే ఫస్ట్ రిజర్వేషన్ ఇంకా పెంచాలి. నిజంగా నీకు ఎంపథెటిక్ యాటిట్యూడ్ ఉంటే పెంచాలి. అది చేత కాకపోతే మూసుకుని కూర్చోవాలి. అంతేగాని రిజర్వేషన్ల మీద ఆమె అంటే సమాజంలో అనేక ఆధిపత్య ధోరణులు ఉన్నాయి, ఇది ఒక ఆధిపత్య ధోరణి తప్ప మరొకటి కాదు. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది అయితే మెన్షన్ చేస్తారో వాటికి, ఇప్పుడు నీకు హైట్ తక్కువ ఉంది, నువ్వు పోలీస్ అధికారి పోస్ట్కి నువ్వేమనుకుంటావు, ఇంత హైట్ ఇన్ని మీటర్స్ అన్నారు కదా, నేను ఫిట్ కాదనుకుంటావు. కానీ అది కూడా మాకు ఇవ్వాలి అంటే అది ఒక చర్చ, అది వాదన. దాని మీద ఎక్కడన్నా నీ ముందు పెడితే వీళ్ళకి కూడా ఫిట్నెస్ పక్కకు పెట్టి ఆ పోస్టులన్నీ ఇవ్వాలని చర్చ పెడితే నువ్వు మాట్లాడావంటే పోనీ దాన్ని డిబేటబుల్ పాయింట్గా తీసుకుంటాం. అక్కడ కూడా వాళ్ళ పట్ల ఇన్హ్యూమన్గా ఉండకూడదు. కానీ ఇక్కడ ఆమె మొత్తం వీళ్ళ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి ఇచ్చే రిజర్వేషన్ల మీద కామెంట్ చేసింది. వాళ్ళు ఈ పోస్టులు మెన్షన్ చేసి దేనికి పనికిరారంటుంది. ఐఏఎస్కి ఎందుకు పనికిరారు? అట్లాగే అనేక పోస్టులు దేహ దారుఢ్యానికి సంబంధించినవి తప్ప అక్కడ కూడా నేనేమంటున్నానంటే ఒక మనిషి ఫిట్గా ఉంటాడు, బ్లైండ్ ఉంటాడు, మేబీ అతను ఫిట్ అవుతాడేమో, దానికి సెలెక్ట్ కమిటీలు పెట్టి ఆ పోస్ట్కి ఏ కైండ్ ఆఫ్ దివ్యాంగులు పనికొస్తారు పనికిరారని ఒక పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళు దేనికి పనికిరారంటే వీళ్ళు అన్నిటికీ పనికొస్తారు ఎక్సెప్ట్ ఫ్యూ పోస్ట్. అవి కూడా ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించినవి. అవి తప్ప అంటే ఇప్పుడు అది దాంట్లో అతను ఉండాలి అంటే దానివల్ల ఇతరులకు హామ్ జరుగుతుంది అనుకోండి, పైలట్ లైక్. అది అసలు ఎవరు మేము పైలట్లు అవుతామని అడిగారని, అట్లా కూడా అయిన వాళ్ళు ఉన్నారు అని వాళ్ళ మనకి హిస్టరీ చెప్తుంది, గూగుల్ సెర్చ్ చేసి చెప్తారు. కాబట్టి ఇవాళ అన్ని పోస్టులకి వాళ్ళు అర్హులే అని చర్చ ప్రపంచంలో జరుగుతుంటే ఏమో ఇంత అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడం విషాదం. దివ్యాంగులు కూడా వివిధ సెక్టార్స్లో కూడా వాళ్ళు కూడా రాణిస్తున్నారు పరిస్థితి. మరి ఈ టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే కొంత వాళ్ళకి ఏదైతే కలిసివేసే పరిస్థితి అనుకోవచ్చా? లేకపోతే
ఇది వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేదిలా ఉంది. నిన్నటి నుంచి నాకు వస్తున్న కాల్స్ వాళ్ళ ఆవేదన ఏంటో అర్థమైంది. నిన్నటి నుంచి వాళ్ళందరూ గతంలో వాళ్ళతో మేము పనిచేసాం. ఇప్పుడు అక్కడ కూర్చున్న చాలా మందితో, ముఖ్యంగా శ్రీనివాస్ కానీ, కొల్లి నాగేశ్వరరావు గాని వాళ్ళు దశాబ్దాలుగా ఈ ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మేమేమంటున్నామంటే, వాళ్ళు ఎన్నో పోరాడి సాధించుకున్న సమూహాలు కనీసం వాళ్ళ హక్కుల పట్ల స్పృహ లేకుండా, వాళ్ళు సాధించుకున్న విజయాల పట్ల కన్సర్న్ లేకుండా, వాళ్ళ వ్యక్తులుగా వాళ్ళు అచీవ్ అవుతున్న అనేకం ఉన్నాయి. అవన్నీ పట్టించుకోకుండా ఒక ఐఏఎస్ అధికారి ఎట్లుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎన్నో అచీవ్మెంట్స్ అయ్యారు. మీరు అన్నట్టు ఈ రాష్ట్రంలో ఒక ఐఏఎస్ అధికారి పనిచేస్తున్నాడు, ఆ పక్క రాష్ట్రంలో పనిచేస్తున్నారు, తమిళనాడులో కానీ కర్ణాటక. ఆమె ఎలా మాట్లాడుతుందో మాకు కూడా అర్థం కావట్లా. ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు దీని మీద? ఆ సిఎస్ ఇంటర్వ్యూన్ అయ్యి నోటీస్ ఇవ్వాలి. అప్పుడు కూడా ఆమె పట్టించుకోకపోతే సీఎం దాని మీద చర్య తీసుకోవాలి. సీఎం చర్య తీసుకోకుండా, ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుండా, ఆ సమూహాలకి బహిరంగ క్షమాపణ చెప్పకుండా, ఆమె అలాగే హెడ్ స్ట్రాంగ్గా ఉంటే ఆమె మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాందే. పాలక వర్గాలు ఆలోచించాలి. థ్యాంక్ యూ.